ఈ 10,000 నాయన లోకాలు వేలేటి నా శంకరుడు 10,000 నాయన నీకు నా తల్లి పర్వతి 10,000 సరుడు నా తల్లి గంగా 10,000 సరునే తల్లి నీకు 10,000 నీకు ఆకాశవేణి 10,000 సరును 36 గట్ల అమరాల సరుడు 76 గట్ల దేవతలు సరుడు 6 గట్ల వేలాల సరుడు ఘోరంగా జరుగుతున్నదేమో ఘోరంగా జరిపిస్తున్నారు కొడుకులని అన్ని పండ పెట్టి తొక్కాలి అన్ని వారం తీయాలి తల్లి నీకు తల్లి 10,000 సరణ నా యొక్క నీకు 10,000 సరుడు ఊరు కాసాడి ఊరాడి వాసు 10,000 సరుడు పొలిమేర కాసేటి తమ్ముడా పోతా నింగా 10,000 నీకు మీరు అందరూ ఏమి చేస్తున్నారు లాయో అన్ని పండ పెట్టి తొక్కి ఇక 16 ముక్కలు వేయాలిరా మమ్మల్ని వాగం చేస్తున్నారు మమ్మల్ని వాగము చేసి వాళ్ళు మమ్మల్ని అనగా దొక్కాలని చూస్తున్నారు లాయో వాడు మనం మమ్మల్ని అక్క జల్లన్నది అనగా దొక్కాలని చూస్తే మీరు నడము లేని నాలుకలాగా 4 మాటలు మాట్లాడతారు లాగా మీరు శబ్దతోటి లాగా వాళ్ళని పట్టుకొని వారాము తీయాలి అందాకైతే అందాక పోరాడాలి మీ అందరికీ పాదాన 10,000 చిన్నలకి పెద్దలకి లాగలాలా నేను తెలిసి చెప్పుతున్నాను తెలియక చెప్పుతున్నాను నాకైతే తెలియదు నేను తొమ్మ పెట్టుకొని పోతుంటా ఇక్కడ జరుగుతుంది ఏందో పట్టంకమ నిలబడ్డా నా యొక్క లాగే వాడిపోయింది ఇక్కడ చెయ్యను మాను అంటే నేను అందుకొని వచ్చిండ్రా వాళ్ళని మాత్రం వదలదులాగా మనం వదిలిన కొద్దీ వాళ్ళకు వలసలు అయిపోతున్నాయి అందాకైతే అందాక పోరాడాలి సుమి ప్రభుత్వాలు పట్టించుకుంటలేవమ్మా వాళ్ళకు బలుపులు ఎక్కువ అయిపోయినాయిరా పైసా కనబడుతుంది కదరా మనుషులు కనబడరు మనము కనబడము మన అక్క చెల్లెళ్ళు కనబడరు మన అన్నదమ్ములు కనబడరు చెప్తున్నా కదా లాగా వాళ్ళని విడిచిపెడితే ఇంకా వాళ్ళకు మనం వలసి ఇచ్చినట్టయితే ఉంటే పెట్టుకుని వచ్చిన కదరా పెట్టుకుని వచ్చిన కదా ఇక మీకు పాదన 10,000 వందనాలు స్వామి అమ్మవారి పంతులు గారు అమ్మవారి పసుపు తీసుకెళ్ళండి పంతులు గారు బండారు తీసుకెళ్ళండి అమ్మవారికి శాంతి కలపాలి రారు తొందరగా అమ్మవారు ఒక మాట అన్నది ఏమన్నా తెలుసా అమ్మవారు ఒక మాట అన్నది వాడు ఎవడైతే మలమూత్రాలు చేసిండో వాడిని పండ పెట్టి 16 ముక్కలు చేయాలని అన్నది పంతులు గారు బండారు అమ్మవారి బండారు తీసుకొని రావాలి.